రైట్కి ఏదైనా ఫంక్షన్ జరిగిందా, ఏదైనా కార్యక్రమం జరిగిందా, అక్కడ స్టూడెంట్స్ కానీ లేక స్త్రీలు కానీ కాస్త అందంగా తయారైతే చాలు కొంతమంది దృష్టిల కళ్ళు వారిపై పడుతున్నాయి. ఆ కళ్ళు పడిన తర్వాత వారి పరిస్థితులు ఏ విధంగా మారుతున్నాయంటే, ఈ మధ్యకాలంలో తాజాగా గోదావరి జిల్లాకు సంబంధించిన రాజమండ్రి అమ్మాయి ఒక ఎర్ర చీరకు సంబంధించిన లేఖ చూస్తే కళ్ళు తిరిగిపోతాయి. నిజానికి ఆడది అర్ధరాత్రి బయట తిరిగిన రోజే మనకు స్వతంత్రం వచ్చింది అని ఒక పక్క చెబుతున్నప్పటికీ, మరో పక్క చాప కింద నీరుల ఆడపిల్లలను తెరచాటుగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు ఎన్నో కనిపిస్తున్నాయి. రాజమండ్రికి సంబంధించిన ఒక ఘటన తీవ్రంగా కలచివేసింది. అమ్మ నన్ను క్షమించు, ఎర్రచీర కట్టుకోవడమే పాపమైపోయింది అంటూ కూడా ఒక వైద్య విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేసింది. నిజంగా ఆ రోజు నేను ఎర్రచీర కట్టుకోకుండా ఆ కార్యక్రమానికి వెళ్ళి ఉంటే ఈరోజు నాకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు అంటూ చావుబతుకుల మధ్య ఉన్న విద్యార్థిని అయితే మాత్రం ఒక లెటర్, సూసైడ్ లెటర్లో ఈ విషయాలను కూడా బయటకు వచ్చాయి. ఏం జరిగింది రాజమండ్రికి సంబంధించి మెడిసిన్ విద్యార్థిని అంటే ఆ అమ్మాయి మెడిసిన్కి సంబంధించి విద్యార్థిని చదువుతుంది. ఇలాంటి టైంలో అపస్మారక స్థితిలో ఉంది. రాజమండ్రి ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఈ లెటర్ ఆధారంగా ఏం జరిగింది అన్నది ఒక చర్చగా కొనసాగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ఒకవేళ నేను మరణిస్తే ఖచ్చితంగా నా అవయవదానం చేయండి, చెల్లికి మంచి సంబంధం చూసేయండి, చెల్లి కడుపులో నేను మళ్ళీ పుడతానంటూ ఒక ఆవేదనగా పేర్కొంది. నేను ఎర్రచీర కట్టుకోవడమే నా పాపం అయిపోయింది, నేను ఒక కంట్లో పడ్డాను, నన్ను ఎటు చావు తప్ప మరో గత్యంతరం లేదు అంటూ కూడా అమ్మాయి పేర్కొన్న పరిస్థితి నెలకొంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కిమ్స్ బొల్లేని ఆసుపత్రిలో ఇంటర్నల్షిప్ చేస్తున్న వికాస్ ఫార్మసీ కళాశాల ఫార్మ్ డి ఫైనల్ ఇయర్ విద్యార్థిని నల్లపు అంజలి 23 సంవత్సరాలు ఆత్మహత్యయత్నం అనేది ఒక తీవ్ర సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. తోటి విద్యార్థిని కూడా కలిసింది. నిజానికి ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం రౌతుగూడెం గ్రామానికి చెందిన అంజలి రాజమహేంద్రవరం సమీపంలో మధురపూడి వద్ద వికాస్ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్ డి ఫైనల్ ఇయర్ చదువుతుంది. గత 6 నెలలుగా రాజమండ్రికి సంబంధించి కిమ్స్ బొల్లేని ఆసుపత్రిలో ఇంటర్నల్షిప్ చేస్తుంది. ఇలా ఉండగా ఈ నెల 23న ఆసుపత్రిలో అంజలి ఎన్సీడీసీ సంబంధించి అత్యధిక డోస్ ఇంజెక్షన్ చేసుకుని కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆమెతో కలిసి పనిచేస్తున్న సహచర సిబ్బంది అంతా కూడా గమనించి ఆసుపత్రికి తరలించారు. ఐసీలో ఆమె ప్రస్తుతం అయితే మాత్రం చికిత్స పొందుతుంది. అయితే ఈ విషయాన్ని కూడా కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. అసలు ఏం జరిగింది అంటే, ఆమె రాసుకున్న డైరీలో ఒక లెటర్ బయటపడడంతో ఈ విషయం బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు. నా గురించి బెంగ పెట్టుకోద్దామా, నేను దారుణంగా మోసపోయాను, ఒక ఫంక్షన్కి రెడ్ కలర్ సారీ కట్టుకుని వెళ్ళి వాడి కళ్ళలో పడ్డ, ఫంక్షన్కి కలర్ సారీ కట్టుకుని ఉండకపోతే నేను చాలా సంతోషంగా ఉండేదానంటూ, నేను మోసం చేశాడు, నేను మోసపోయానంటూ, మరణం తప్ప నాకు వేరే దారి లేదంటూ కూడా ఆ సూసైడ్ నోట్లో ఆ విద్యార్థిని పేర్కొన్నట్లుగా మనకి తెలుస్తుంది. మంచి వ్యక్తిని చూసి చెల్లికి పెళ్లి చేయండి, మరణం తర్వాత అవయవాలను దానం చేయండి, ఇలా తనదైన శైలిలో ఆమెకున్న బాధ చెప్పుకుంటూ వచ్చింది. అసలు ఏం జరిగింది ఇంతకీ? ఈ వైద్య విద్యార్థినికి సంబంధించి మోసం చేసింది ఎవరు ఆ కళల్లో పడింది అన్న విషయం చూస్తే, ఆసుపత్రికి సంబంధించి ఎవరైతే ఒక మెడికల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్న ఎవరో ఒక వ్యక్తి ఉన్నారో, అవసరాలు తీర్చుకుని తనని లోబర్చుకుని అవసరాలు తీర్చుకుని ఇదే విషయాన్ని తోటి ఉద్యోగులకు కూడా చెప్పి బెదిరించే దిశగా ఆ వ్యక్తి ముందుకు వెళ్ళడంతో ఇలాంటి పరిస్థితి దాపరించినట్టుగా మనకి అర్థమవుతుంది. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే చాలామంది ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్న తల్లిదండ్రులంతా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే మా విద్యార్థిని ఉందో, చిన్నారి ఉందో ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా సభ్య సమాజంలో ఎలా ఉండాలి? ఒక కార్యక్రమం జరగచ్చు, ఒక ఫంక్షన్ జరగచ్చు, ఆడపిల్లలంటే చాలా సరదాగా తయారై వెళ్తూ ఉంటారు. ఇలాంటి తరుణంలో ఎవరైనా కళ్ళు పడితే ఇంతేనా పరిస్థితి? ఈ విధంగా ఉంటుందా? ఎందుకు చాప కింద తెరచాపలు అంటే నిజానికి బహిరంగ చేసేవాళ్ళ కన్నా ఈ చాప కింద నీరుగా చక్కబెట్టే వాళ్ళతో చాలా ప్రమాదం అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఆ రోజు ఆ కళ్ళు ఎర్రని చీర కట్టుకోవడం నా పాపం అయిపోయిందమ్మా, నన్ను క్షమించండి అంటూ పేర్కొన్నారు. అసలు నిజానికి ఏం చేశాడు, ఏ విధంగా లోబర్చుకున్నాడు, వీరిద్దరి మధ్య ఏం జరిగింది, ఎందుకు ఆత్మహత్యం చేసుకుంది, ఆత్మహత్యానికి ఒడిగట్టింది, ప్రస్తుతం వెంటిలేటర్ మీద పైన విద్యార్థిని పరిస్థితి ఏంటి చూడాలి. మరి తదుపరి పోలీసుల ఎంక్వైరీలు కానీ ఏం జరుగుతుందో. ప్రస్తుతం మాత్రం తల్లిదండ్రులు రాజమండ్రికి సంబంధించి ఆందోళన చేపట్టారు. ఘటనకు సంబంధించి న్యాయం చేయాలి, ఇలా మరొక విద్యార్థినికి జరగకుండా చూడాలంటూ కూడా పలువురు పేర్కొంటున్నారు. ఇది ప్రస్తుతం రాజమండ్రి పరిస్థితి.